అంటే ఇలా డిస్కనెక్ట్ అయిపోతుందేమో మధ్యలో అని. సరే సార్, ఇక్కడ దాసు మీరు అదే ఇక్కడ నిన్న ఈ పారాగ్రాఫ్ చదివాను సార్. బట్ జస్ట్ యాజ్ ద ఐటా ఆఫ్ వాషన్ అనేది సమ్మప్ చేసుకోవాలి. ఇది ప్రేయర్ చేద్దాం మర్చిపోయాను. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai, Avatar Meher Baba ki jai, Avatar Meher Baba ki jai. ఈ పేర మళ్ళీ ఒక్కసారి చదువుతానండి. సమప్ చేద్రి అని యాక్చువల్లీ. But just as the iota of ocean acquires its limitations as a drop through a bubble on the surface of the ocean, and just as this bubble bestows upon the iota of the ocean an apparent separative and limited existence apart from the infinite ocean, likewise Atma, which is not only in Paramatma but which is Paramatma itself, apparently experiences and asserts separative existence from the infinite unlimited Paramatma through the limitations of the bubble of impressions which bestow conscious ignorance, and with which Atma shreds itself and experiences itself as limited and separate from Paramatma. ఇదే మనం చదువుకున్నాం. సమప్ చేసేసినట్టు జ్ఞాపకం సార్. అవునండి, నేను ఏదో ఒకటి ఆపాము. అంటే డిస్కస్ అయితే చేసామండి. చేసేసారండి, సమ్మప్ అయిపోయింది. ఓకే, గోపాలకృష్ణ గారు అనుకుంటాను సార్. ఇది ఆయన ఏదో మెసేజ్లు పెడుతున్నారు. ఒక్క నిమిషం. సరే సరే, అదే ఈ పేరా ఆయన చదివితే సరిపోద్ది. జాయిన్ అయ్యారండి కదా. ఉన్నారండి గోపాలకృష్ణ గారు? గోపీకృష్ణ గారు మెసేజ్ పెట్టింది, గోపాలకృష్ణ గారు. ఓకే, ఆయన ఏదో రీజాయిన్ అవుతున్నారు, జాయిన్ అవ్వలేకపోతున్నారని ఏదో పెడుతున్నారు. అదేలేండి. అయితే ఎవరు పద్మిని గారు అండి? నేను చదివారు ఉన్నారమ్మా? నేను చదవను లేకపోతే? నేను చదివానండి. మీరండి? ఓకే, చదవండి. Through these limitations formed by the bubble of impressions, self-created by Atma, Atma apparently inherits a separative and limited existence from Paramatma. And because of this self-created separativeness from infinite Paramatma, Atma, which is itself infinite, unlimited and unbounded, bestows upon itself the aspects of being most finite and most limited, with infinite limitations acquired through impressions. అది మళ్ళా సమ్మప్ చేస్తున్నారండి. ఈ నిజంగా పరమాత్మ అయినటువంటి ఆత్మ ఈ లిమిటేషన్స్ అన్ని తన మీద వేసుకుని ఈ బబుల్ ఆఫ్ ఇంప్రెషన్స్ కారణంగా ఈ బబుల్ గురించి అనుకున్నాం కదండి. ఫార్మ్డ్ బై ది బబుల్ ఆఫ్ ఇంప్రెషన్, సెల్ఫ్ క్రియేటెడ్ బై ఆత్మ, తనకు తానుగా విధించుకున్నటువంటి లిమిటేషన్స్. ఆత్మ అపరెంట్లీ అంటే పైకి కనిపించే ఒక సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్, లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ని పరమాత్మ నుంచి పొందుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫ్ క్రియేటెడ్ సెపరేటివ్నెస్ ఫ్రమ్ ఇన్ఫినిట్ పరమాత్మ, Atma, which is itself infinite, unlimited, unbounded, bestows upon itself the aspects of being most finite and most limited, with infinite limitations acquired through impressions. ఈ తనకు తానుగా విధించుకున్నటువంటి ఈ వేర్పాటు అస్తిత్వం కారణంగా అనంతమైనటువంటి పరమాత్మ ఆత్మ ఏం చేస్తుందంటే, అనంతమైన ఆత్మ ఈ తనకు తానుగా విధించుకున్నటువంటి ఈ వేర్పాటు అస్తిత్వం అది నిజానికి అనంతము, అన్లిమిటెడ్, అన్బౌండెడ్. అటువంటి ఆత్మ తన మీద ఈ లిమిటేషన్స్ అన్ని తీసుకుని అత్యంత పరిమితమైనటువంటి
మోస్ట్ లిమిటెడ్ అయినటువంటి ఒక సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్గా మారుతుంది. దానికి ఇంకో లక్షణం ఏమొచ్చేస్తుంటే ఇన్ఫినిట్ లిమిటేషన్స్ వచ్చేస్తాయి. దానికి అనంతమైనటువంటి పరిమితులు కూడా దానికి వస్తాయన్నమాట, ఆ ఇంప్రెషన్స్ కారణంగా. జయబాబు సార్. జయవాస్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, సబ్మిట్ చేయండి సార్. ఆ పై పేరాలో చెప్పుకున్నదే కంటిన్యూ చేస్తున్నారండి పాప. ఈ సంస్కారములు అనే బుడగ కారణంగా ఏర్పడినటువంటి ఈ లిమిటేషన్స్ వలన ఆత్మ పరమాత్మ నుండి తాను వేరు అనే వేర్పాటు అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎప్పరెంట్లీ అని వాడుకుంటూ వస్తున్నారు బాబా. పై పేరాలు కూడా వాడారు. అంటే ఇది నిజము కాదు, పైకి అలా కనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఇదంతా స్వప్నంలో జరిగేటువంటిది, భగవంతుడి స్వప్నంలో జరిగేటువంటిది కాబట్టి. అదే ఇంకా ఏమంటున్నారంటే, ఈ వేర్పాటు అస్తిత్వం కారణంగా నిజానికి అనంతము, అపరిమితము, అవధులు లేనిది అయినటువంటి ఆత్మ తాను అత్యంత పరిమితమైన దానిని, ఆది అంతములు కలదానని అనేటువంటి ఈ సంస్కారాల కారణంగా ఏర్పడినటువంటి ఈ భావాన్ని అనుభవం పొందుతూ ఉంటుంది అన్నారు బాబా. ఇది సార్ సింపుల్గా. జయవాస్ సార్. ఇదంతా కూడా స్వయంగా సృష్టించుకున్నదే ఆత్మ, బయటవాడికి ఎవరికి సంబంధం లేదు, అది కూడా చెప్తారు. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ రఘుపతి గారి దాన్ని ఆయన ట్రావెల్లో ఉన్న మెసేజ్ పెట్టారమ్మా. నేను చదువుతాను, మీరు చదువుతారా బాబు గారు? నేను చదవను. చదువుతాను. చదవండి సార్. As soon as the bubble of impressions bursts on completion of total involution of consciousness and conscious ignorance, as impressioned consciousness is transformed into conscious knowledge as unimpressioned consciousness, the limited and the most finite experiences of the Atma vanish. అంటే ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత ఏమవుద్దు, ఫైనల్ అండ్ ఏమొస్తుంది అన్నది చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే ఈ బబుల్ ఆఫ్ ఇంప్రెషన్స్ బరస్ట్ అయిపోయినాయో, అంటే ఈ ఇన్వల్యూషన్, ఈ మన జర్నీ ఉంది కదండి, ఈ ఇన్వల్యూషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంప్రెషన్స్, బబుల్ ఆఫ్ ఇంప్రెషన్స్ బరస్ట్ అయిపోయినాయో, ఆ ఇన్వల్యూషన్ కాన్షియస్నెస్ ఏమవుతుందంటే, అప్పటిదాకా ఇగ్నరెంట్ కాన్షియస్నెస్ అయ్యి ఇంప్రెషన్ కాన్షియస్నెస్ దాని లక్షణాలు అయ్యి అనమాట అండి. అప్పుడు దాకా అంటే బరస్ట్ అయ్యే వరకు కూడా అది ఆ కాన్షియస్నెస్ ఇగ్నరెంట్ కాన్షియస్నెస్ అండ్ ఇంప్రెషన్ కాన్షియస్నెస్ అది ఏమవుతుందంటే నాలెడ్జ్, కాన్షియస్ నాలెడ్జ్ గాను, ఇంప్రెషన్స్ ఎప్పుడైతే పోయినాయో అన్ఇంప్రెషన్ కాన్షియస్నెస్ గాను మారుతుంది ఈ జర్నీ అంతా పూర్తయిన తర్వాత. అదేవిధంగా ది లిమిటెడ్ అండ్ ది మోస్ట్ ఫైనైట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది ఆత్మ వ్యానిష్. అప్పటిదాకా లిమిటేషన్స్తో ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి అనుభవాలు పొందుతున్న ఆత్మ, ఆ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయండి, వెళ్ళిపోతుంది, ఇంకా డిసపేర్ అయిపోతాయి. ఆత్మ లిబరేటెడ్ ఫ్రమ్ అపరెంట్ సెపరేటివ్ ఫైనైట్ ఎగ్జిస్టెన్స్ ఆటోమేటికల్లీ మెర్జెస్ ఇన్ ఆర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ వన్ విత్ and in Paramatma, eternally infinite, unlimited and unbounded in the beyond state of God. And this is called Atma's union with Paramatma or Allah. ఎప్పుడైతే ఆత్మ ఈ లిబరేషన్ పొందిందో, అంటే ఈ వేర్పాటు అస్తిత్వం నుంచి విడుదల పొందిందో, ఆటోమేటిక్గా అది పరమాత్మలో మెర్జ్ అయిపోతుంది, పరమాత్మలో ఒకటైపోతుంది, పరమాత్మతో ఒకటైపోయి పరమాత్మలో మెర్జ్ అయిపోతుంది.
అది దాన్ని నాకు ఇంకా ఎటర్నల్లీ ఇన్ఫినిటీ, ఇంకా శాశ్వతంగా అది అనంతంగా ఉంటుంది. అన్లిమిటెడ్, ఏ హద్దులు లేకుండా, పరిమితులు ఏమీ లేకుండా ఆ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో మెర్జ్ అయిపోతుంది. దీన్నే యూనియన్ విత్ ఆత్మ ఆర్ అల్లా అని అంటారు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఆత్మాస్ యూనియన్ విత్ పరమాత్మ ఆర్ అల్లా. In the state of consciousness, Atma is now completely conscious of the beyond unconscious Parabrahma state of God. ఇక్కడ ఇక్కడ మళ్ళీ బియాండ్ స్టేట్ ని కలిపారండి. ఇక్కడ బియాండ్, ఇంతకు ముందు చెప్పింది బియాండ్ స్టేట్ లోకి మెర్జ్ అయిపోతున్నాను. ఇన్ ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆత్మ ఈజ్ నౌ కంప్లీట్లీ కాన్షియస్ ఆఫ్ ది బియాండ్ కాన్షియస్ పరబ్రహ్మ స్టేట్ ఆఫ్ గాడ్. ఈ స్థితిలో ఈ చైతన్యము బియాండ్ స్టేట్ అంటే పరబ్రహ్మ స్థితి యొక్క చైతన్యం పూర్తిగా పొందుతుంది. విచ్ ఈస్ ది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్. అదే కదా ఫస్ట్ ది బియాండ్ స్టేట్ ఒరిజినల్ స్టేట్. కాబట్టి ఆ ఒరిజినల్ స్టేట్ లో వెన్ ఇట్ ఈస్ సెట్ గాడ్ ఈజ్, అక్కడ ఏముంటుంది, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అంతే కదా. బియాండ్ స్టేట్ అంటే ఏంటి, ఆయనకి ఏ రకమైనటువంటి ఎరుక ఉండదు, అన్కాన్షియస్ గాడ్. ఆయన ఉన్నది ఏంటంటే దాని స్థితిని మనం పోల్చాలంటే దాని గురించి మనం చెప్పాలంటే గాడ్ ఈ స్టేట్, అది బియాండ్ స్టేట్, అది ఒరిజినల్ స్టేట్. ఇన్ సూఫీ టర్మ్స్, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈస్ టర్మ్డ్ అల్లా, అండ్ గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వారా ఉల్ వారా ఆర్ గాబ్ ఉల్ గాబ్. ఇది అంటే ఈ పరబ్రహ్మ బియాండ్ స్టేట్ గురించి చెప్తున్నారు అన్నమాట. ఈ బియాండ్ స్టేట్లో గాడ్ ఈజ్ అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ సూఫీ టర్మ్లో దీన్ని అల్లా అంటారు. ఇన్ సూఫీ టర్మ్స్, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అల్లా. అంటే ఇక్కడ మళ్ళీ బియాండ్ స్టేట్ అంటున్నారన్న. ఇప్పుడు దాకా బియాండ్ స్టేట్ పరబ్రహ్మ స్థితి గురించి చెప్పుకున్నాం. ఇన్ ది సూఫీ టర్మ్స్, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈస్ టర్మ్డ్ అల్లా. అంటే ఇది మామూలుగా రెండో స్థితి అంటే ఇది దాని గురించి చెప్తున్నారా. ఇది గాడ్ ఇన్ సూఫీ టర్మ్స్, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈస్ టర్మ్డ్ అల్లా. బియాండ్ స్టేట్లో గాడ్ని అల్లా అని అంటారు. అలాగే బియాండ్ స్టేట్లో ఆ రెండు పాయింట్లు చెప్తున్నారు అన్నమాట. బియాండ్ స్టేట్లో ఉంటారు, బియాండ్ స్టేట్లో ఉంటారు. బియాండ్ స్టేట్లో వారా ఉల్ వారా ఆర్ గాయిబ్ ఉల్ గాయిబ్ అంటారు. అదే బియాండ్ స్టేట్లో భగవంతుని ఏమంటారంటే అల్లా అంటారు సూఫీ టర్మ్స్ లో అని చెప్తున్నారు. జై బాబా. జై బాబా. అంటే రెండు స్టేట్లో ఉండరు కదా, అంటే బియాండ్ స్టేట్ లో ఉంటారు ప్లస్ బియాండ్ స్టేట్ కూడా ఉంటారు అంటే. అవునండి, అవును. బియాండ్ స్టేట్ లో కాన్షియస్ అన్కాన్షియస్ గా ఉంటాడండి. అక్కడ దాని స్థితిని గాడ్ ఈజ్ అంటారు. బియాండ్ స్టేట్ అంటే పరబ్రహ్మ స్థితి. అదే బియాండ్ స్టేట్ అంటే గాడ్ ఈజ్ కాన్షియస్నెస్ ఈజ్ అనమాట. అక్కడ కాన్షియస్నెస్ కూడా వస్తుంది ఈ జర్నీ అంతా పూర్తయిన తర్వాత. అది వేరే తర్వాత చెప్తారనుకుంటాను. అది ఇప్పుడు బియాండ్ స్టేట్ లో గాడ్ ఈజ్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది, కాన్షియస్నెస్ ఈజ్ నాట్. అది ఈ సూఫీ టర్మ్స్ లో గాడ్ ఈజ్ అన్నది ఒరిజినల్ దీన్ని అంటే గాడ్ బియాండ్ స్టేట్ ని వారా ఉల్ వారా అంటారు. అలాగే గాడ్ బియాండ్ స్టేట్ ని అల్లా అంటారని చెప్తున్నారు లాస్ట్ సెంటెన్స్ లో. జై బాబా. అంటే ఫస్ట్ జర్నీకి బియాండ్ స్టేట్ వెళ్ళిపోతాడు, దాని తర్వాత మళ్ళీ బియాండ్ స్టేట్కి వెళ్ళిపోతాడు, అంతే కదండి. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే అండి, బియాండ్ స్టేట్ కి వెళ్ళిపోతారని చెప్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఆత్మాస్ యూనియన్ విత్ పరమాత్మ ఆర్ అల్లా. ఇన్ ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆత్మ ఈజ్ నౌ కంప్లీట్లీ కాన్షియస్ ఆఫ్ ది బియాండ్ అంటే చైతన్యం ఉంటుంది అనమాట. పరబ్రహ్మ స్థితి గాడ్ ఈజ్ అనేటువంటి చైతన్యం ఆయనకు వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇది. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద ఫర్దర్గా? సమప్ చేయండి సార్.
ఇక్కడ గమ్యం చేరిన తర్వాత, ఆత్మ యొక్క ప్రయాణం పూర్తయిన తర్వాత ఏం జరుగుద్దో చెప్తున్నారు బాబా. ఇది ఆత్మ యొక్క చైతన్యము అంతర్ముఖ ప్రయాణము పూర్తి అయిన తర్వాత ఈ సంస్కారముల కారణంగా ఏర్పడినటువంటి బుడగ ఏదైతే ఉందో ఆ బుడగ పేలిపోతుంది. అప్పుడు తనకు ఎరుకలో ఉన్నటువంటి అజ్ఞానము, ఈ సంస్కారాల కారణంగా ఈ అజ్ఞానం ఉంది కదా, ఇది పూర్తిగా జ్ఞానముగా మారిపోతుంది. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మెంట్, అది మారిపోతుంది. అంటే ఇప్పుడు సంస్కారాలు లేవు కాబట్టి అజ్ఞానం తొలగిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఎప్పటి వరకు ఆత్మ అనుభవంలో ఉన్నటువంటి ఈ పరిమితులన్నీ కూడా ఇవి మాయమైపోతాయి. అది అంచేత ఇప్పుడు నిజానికి జరిగింది ఏమిటి? వేర్పాటు అస్తిత్వము నుంచి బయటపడింది ఆత్మ. అంచేత ఇది అప్రయత్నంగా పరమాత్మలో ఏకమైపోతుంది. అది పరమాత్మ అంటే ఏంటి చెప్తున్నారు? ఎటర్నల్లీ ఇన్ఫినిట్, అన్లిమిటెడ్, అన్బౌండెడ్ ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. అది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి పరమాత్మగా ఇది కనుగొంటుంది. అది దీన్ని ఏమంటారంటే పరమాత్మతో లేదా అల్లాతో ఒకటైపోవడము, ఐక్యమైపోవడం, బ్రహ్మైక్యము, భగవద్ అనుభవం ఇవన్నీ అంటాం కదా, ఆ స్థితి చేరుతుంది. అయితే ఈ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ని చేరగానే ఇంకోటి కూడా చెప్తున్నారు బాబా. బియాండ్ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ పరబ్రహ్మం అంటే భగవంతుని యొక్క ఆదిమూల స్థితి ఏదైతే ఉందో దాని గురించిన చైతన్యము కూడా వస్తుంది. అని నిజానికి ఆ బియాండ్ స్టేట్లో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకేది కూడా లేని స్థితి. అక్కడి నుంచే కదా ఆత్మ ప్రయాణం మొదలుపెట్టింది. అది ఆ స్థితి యొక్క ఎరుక కూడా వస్తుంది అన్నారు. అది సూఫీ పదాలలో బియాండ్ స్టేట్ని అల్లా అంటారు, బియాండ్ స్టేట్ని వారా అంటారు అని చివరిలో చెప్పారు బాబా. ఇంకేమన్నా ఎక్స్ప్లెనేషన్ లక్ష్మణ్ మీరు యాడ్ చేయండి. నేను కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఇక్కడ బియాండ్ స్టేట్ రెండు చెప్తున్నారు కదా. ఇప్పుడు బియాండ్ స్టేట్ లో మెర్జ్ అవుతుంది, బియాండ్ స్టేట్ కాన్షియస్నెస్ కూడా దానికి వస్తుంది. ఎందుకంటే అది ఒరిజినల్ మొదలైన స్టేట్. ఓకే, ప్రయాణం మొదలైన స్థితి అక్కడి నుంచి కదా మనం చెప్పుకుంటూ వచ్చాం. మరి లక్ష్మణ్ యూ కెన్ యాడ్ అండి లాస్ట్ది. మీరు చెప్పింది బాగుంది సార్. అంతే, అంటే అతను ఉండడం అయితే, అంటే ఒక మాట అడిగారు ఇతను గోపీకృష్ణ గారు, మళ్ళీ బియాండ్కి వెళ్ళిపోతారంటే సోల్ బియాండ్కి వెళ్ళదు, బియాండ్ లోనే ఉంటుంది, కాన్షియస్ గాడ్ స్టేట్ లోనే ఉంటుంది. బట్ దానికి ఎక్కడైతే జర్నీ స్టార్ట్ అయిందో అంటే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఉందో, బియాండ్ గాడ్, దాని ద్వారా కాన్షియస్నెస్ వస్తుంది. అంటే అది ఉందని తెలుస్తుంది తనకి. అంటే ఇప్పుడు ఈ గమ్యం చేరగానే తనకు తెలిసింది, తను అంటే నేను భగవంతుని అని తెలియడం అదొకటి. తర్వాత నేను పలానా దగ్గర నుండి ఇక్కడ నుండి నేను నా ఒరిజినల్ జర్నీ స్టార్ట్ అయింది, అదే నా ఒరిజినల్ స్టేట్ అనే విషయం కూడా తనకు తెలుస్తుంది. కానీ ఉండడం మాత్రం బియాండ్ స్టేట్ లోని కాన్షియస్ గాడ్ స్టేట్ దగ్గరే ఉంటుంది. అంటే కొంచెం మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, 2B అంటారు, 2B లోనే ఉంటుంది, కానీ 1 గురించి కూడా తెలుస్తుంది దానికి. అదే తాను ఒకప్పుడు గాఢ నిద్రావస్థలో ఉండేవాడిని, అక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టాను అనేటువంటి ఎరుక వస్తుంది అనమాట. వస్తుంది, అంతే. ఓకే, అంటే దాస్ ఇక్కడ కొంచెం అందరికీ అర్థం అవడానికి బహుశా స్థితులు వేరు, అంటే నార్మల్గా ఓన్లీ వన్ ఈజ్ దేర్ అన్నది కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా అనిపిస్తుంది కదా. బియాండ్ మళ్ళీ 2 ఉన్నాయి కదా ఇక్కడ. బహుశా స్థితులకి ఆ వన్నెస్కి ఉన్న దాని డిఫరెన్స్ చెప్పాలేమో. వన్నెస్ అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తిని కానీ మనం తీసుకుంటే, ఒక వ్యక్తి లైఫ్ లో అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు కదా. సాధారణంగా ఒక బ్యాచులర్ ని తీసుకున్నాం అనుకోండి, బ్యాచులర్ కి మ్యారేజ్ అయిన వెంటనే అతను హస్బెండ్ అనే జంట తీసుకుంటే హస్బెండ్ అనే ఒక రోల్ ప్లే చేస్తాడు అతను. సో తర్వాత అతనికి రేపు ఎవరో పిల్లలు పుడితే తండ్రి అనే రోల్ ప్లే చేస్తాడు. అయితే అంతకుముందు అతను ఒక సన్ గా ఉన్నాడు, ఎవరికో పేరెంట్స్ కి సన్ గా ఉన్నాడు, ఆ రోల్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు అబ్బాయి కాదు కదంటే, లేదంటే మా పేరెంట్స్కి నేను అబ్బాయినే అంటాడు. లేదు ఇప్పుడు నువ్వు పిల్లలకి తండ్రి అయిపోయావు కదా అంటే, అవును పిల్లలకి తండ్రి అయ్యాను, కానీ మా పేరెంట్స్కి అబ్బాయిగా ఉన్నాను, నా భార్యకి భర్తగా ఉన్నాను, ఇప్పుడు నా పిల్లలకి తండ్రిగా ఉన్నాను. సో ప్యారలల్ గా ఈ 3 స్టేట్లు రన్ అవుతుంటాయి ఒక వ్యక్తిలో, కానీ ఆ వ్యక్తి ఒకడే. సో మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి అదేనండి మీ అబ్బాయి ఎలా చేశాడు, మీ ఆయన ఎలా చేశారండి, మీ నాన్నగారు ఎలా చేశారు అంటుంటారు. రేపు ఆ పిల్లలు పుడితే తాత అవుతాడు అతను. సో ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ప్యారలల్ గా గాడు ఒకే సమయంలో అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అదే అలాగే కాకపోతే ఇంకో అంతే. చెప్పండి లక్ష్మణ్, పూర్తి చేసేయండి. సో అలాగా ఇది కూడా సేమ్ బియాండ్ అని. అయితే ఒరిజినల్ గా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ప్రతిదీ? సన్ స్టేట్ నుండి స్టార్ట్ అయింది. అంటే నేను ఇచ్చిన ఉదాహరణలో ఒక తల్లిదండ్రులకు బిడ్డగా ఉండి అక్కడ నుండి ప్రారంభమైంది కాబట్టి దట్ ఈస్ ద ఒరిజినల్. ముందు తాత అవ్వలేదు అతను, ముందు అతను కొడుకు అయ్యాడు, తర్వాత భర్త అయ్యాడు, తర్వాత తండ్రి అయ్యాడు, తర్వాత తాత అయ్యాడు. అది మోస్ట్ ఒరిజినల్ అని చెప్తాం కదా. అలా ఇది కూడా అన్నిటికన్నా ముందు స్థితి ఏంటంటే ఏమీ తెలియకుండా జస్ట్ భగవంతుడు ఉండడం అనేది జరిగింది కదా. దట్ ఈస్ ఇట్స్ ఒరిజినల్, ఆది మూలం, మొట్టమొదటి స్థితి అని చెప్తున్నారు. కాకపోతే దాని తాలూకు స్పృహ ఇతనికి రావడం అనేది ఇప్పుడు వచ్చింది. అంతవరకు ఈ జర్నీలో అతను ఎప్పుడు ఆది మూల స్థితి ఒకటి ఉందని కానీ ఏమీ తెలియదు అతను. అన్ని విషయాల తాలూకు జ్ఞానం అనేది అతనికి, అంటే అన్ని విషయాలంటే తన గురించి ఆ మొదటి స్థితి గురించి జ్ఞానం మాత్రం కలిగింది. చెప్పండి. అదేనండి సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఇది అర్థం అవడానికి. ఒక వ్యక్తి పిహెచ్డి వచ్చింది అనుకుందాం. పిహెచ్డి వచ్చిన తర్వాత చిన్నప్పుడు తనకు అక్షరాలు కూడా రావని, వాళ్ళు దిద్దుతూ చాలా కాలం గడిపానని, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఒక్కొక్క తరగతి దాటుకుంటూ వచ్చాడు. ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ పాస్ అయ్యాడు ఇదే వ్యక్తి. ఇవాళ పిహెచ్డి వచ్చినప్పుడు అక్షరాలు దిద్దిన స్థితి కూడా అతనికి ఎరుక తెచ్చుకుంటాడు. అదంతా కూడా అతను ఎరుక, ఆ జ్ఞానం వస్తుంది అన్నట్టుగా అనమాట. ఈ స్టేజ్లన్నీ నేను దాటుకుంటూ వచ్చాను, ఒరిజినల్గా నాకు అక్షర జ్ఞానం ఉండేది కాదు. ఇవన్నీ కూడా స్థితులు ఇవన్నీ. ఇది ఇప్పుడు అది కాన్షియస్ అవుతాడు అన్నట్టుగా చెప్తున్నారు బాబా. ఎస్ సార్. ఇది బాగుంది. అయితే నేను ఇచ్చిన దానికి పర్పస్ ఏంటంటే, అంటే ఇప్పుడు చెప్పకూడదు, అది నెక్స్ట్ చాప్టర్ లో చదువు. ప్యారలల్ గా ఈ స్టేట్స్ అన్ని ఉంటాయి అని అంటాడు బాబా. కరెక్ట్. అప్పుడు ఇది సెట్ అవుతుంది. కానీ మీరు చెప్పింది ఈ కాంటెక్స్ట్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్. చిన్న డౌట్ అండి దాసు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. బియాండ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఉన్న స్థితికి నథింగ్నెస్ గురించి ఉంటుందా అవగాహన? అంటే అసలు దాని మీద ఫోకస్ ఉంటుందా బియాండ్ స్టేట్ లో? ఉండదండి. అంటే ఇప్పుడు ఎక్కడ మాట్లాడినట్లయితే లేదు. ఓకే. ఈ పారాగ్రాఫ్ లో మాట్లాడేది మళ్ళీ బియాండ్ లో 3 ఉంటాయండి. అసలు ఉన్నవంతా కూడా 3 స్థితులు ఉంటాయి, అసలు ఇన్ని లేవు. ఒకటి గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు, రెండోది కలలు కంటున్న భగవంతుడు, 3 మేల్కొన్న భగవంతుడు కదా. మూడు స్థితులు ఉంటాయి, ఎక్కడైనా 3 ఉంటాయి. అయితే గాఢ నిద్రలో ఉన్న భగవంతుడే బియాండ్ గాడ్. కలగంటున్న భగవంతుడే ఈశ్వరుడు, లేదా మన సృష్టి స్థితి లయకారకుడి పాత్ర పోషిస్తున్న భగవంతుడు. అదే మన గాడ్ స్పీక్స్ లో 3 అని చెప్పాము. సో ఈ ఫస్ట్ది గాఢ నిద్రలో ఉన్నవాడు, మూడోది కలగంటున్నవాడు, ఈ మధ్యలో ఇంకోటి ఉంది కదా, అది మేల్కొన్న భగవంతుడు. ఇప్పుడు ఆ మేల్కొన్న భగవంతుడి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ క్లారిటీ వస్తుంది నెక్స్ట్ మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లోకి వెళ్ళినప్పుడు. కాకపోతే ఈ మేల్కొన్న భగవంతుడికి ఈ గాఢ నిద్రలో ఉన్న భగవంతుడి గురించి కూడా తెలుసు అనేది ఇక్కడ కొంచెం పాయింట్. కానీ మీరు అడిగినట్టుగా ఈ మేల్కొన్న భగవంతుడికి ఈ కలగంటున్న భగవంతుడి గురించి కానీ, ఆ భగవంతుడికి అంటున్న కళ గురించి కానీ తెలియదు. అది కూడా తెలిసిన ఇంకో స్టేట్ ఉంది, అది కూడా తెలిసిన మరొక స్టేట్ ఉంది, అది కూడా 2లోకే వస్తుంది, బియాండ్ లోకే వస్తుంది. అది సి స్టేట్. ఆ సి స్టేట్ కి తెలియదు ఏది ఉండదు. అతనికి ఈ మొదటి దాని గురించి తెలుసు, అతని గురించి తెలుసు, అన్నింటి గురించి తెలిసిన ఏకైక స్థితి అదే. ఆ స్థితే అవతారుడి స్థితి, అది సద్గురు స్థితి. ఆ స్థితి వర్క్ అవుతుంటుంది. దానికి బాబా డివైన్ ఆఫీస్ అని చెప్పారు. అంటే వస్తుంది నెక్స్ట్ డివైన్ ఆఫీస్ అని చెప్పారు. అక్కడ నుండి మొత్తం ఈ రియలైజ్డ్ మాస్టర్స్ అందరూ వర్క్ చేస్తారు. అది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు. మన గవర్నమెంట్ ఎలాగైతే తెలియకుండా అన్ని చూసుకుంటూ ఉంటుందో జనరల్ గా ఒక దేశం,
అలాగా ఈ సృష్టికి మొత్తం వర్క్ అయ్యేది అదే. అదే Hmm. ప్రధానమైన అది చెప్తారు నెక్స్ట్. సృష్టి పాయింట్ ఆఫ్ వ్యూలో అదే కరెక్ట్ ఆఫీస్ అన్నమాట. డివినిటీ దైవీ ఇన్ యాక్షన్ కార్యస్థానం, అన్నది అదేనా? డివినిటీ ఇన్ యాక్షన్ ఏదో అంటారు. డివినిటీ ఇన్ యాక్షన్ అదే వాళ్ళే చేస్తారు. అంటే మన పనిచేసే భాషలో చెప్పాలంటే వీళ్ళు దీనికి వచ్చిన వాళ్ళు ఏది అంటే యాక్చువల్గా క్రియేషన్ కి గాడ్ కి మధ్యన బ్రిడ్జి అదేనండి. అదే బ్రిడ్జ్, రైట్. అది లేకపోతే ఏం లేదు. అంతే. ఓకే, బాగుంది సార్, బాగుంది. ఏమన్నా మిగిలిన వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే డీటెయిల్ గా వెళ్ళిపోవద్దండి, ఎక్కువ డీటెయిల్ గా అలాగే నెక్స్ట్ సార్. చాప్టర్ లో వెళ్తాం, క్లారిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఊరికే అలాగే. అంటే ఇప్పుడు ఈ టాపిక్ అంతా మనకు చెప్తుంది అక్కడ ఎండ్ చేయడానికి చెప్తున్నారు. ఇప్పుడు ఇది చదువుతూ చివరికి ఎక్కడ ఎండ్ చేస్తారంటే ఆ డివైన్ ఆఫీస్ దగ్గర ఎండ్ అవుతుంది. దానికే ఇవన్నీ చెప్పుకొని మరొకసారి బాబా పద్ధతి తెలుసు కదా, అంతా రీక్యాప్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఏ కొత్తది వచ్చినా మళ్ళీ బాబా మొత్తం అంతా చెప్పుకొని వస్తుంటారు. బాబా శైలి మనకి ఈ పాటికే అర్థం అయిపోయి ఉండాలండి. ఆయన ఫస్ట్ చాలా లైట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు సబ్జెక్ట్, తర్వాత నెమ్మదిగా ఇంటెన్సిటీ పెంచుతారు అనమాట. అలాగ ఒక స్టెప్ బై స్టెప్ లోతుగా తీసుకెళ్తారు చివరికి. అది ఇక్కడ పరిచయం చేస్తున్నారు బియాండ్ గాడ్ అంతవరకే. యాక్చువల్గా ఇదంతా మనం సెకండ్ చాప్టర్ లో చదువుకున్నాం వెళ్ళి. యాక్చువల్ గా పరిచయం అక్కడే చేస్తారు ఇది, మళ్ళీ పెట్టారు. కానీ ఇది పూర్తిగా కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా పెట్టి చూపిస్తున్నారు కదా. అంటే ఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదట్లో మనకు ఎలా అర్థం అవుతుందని మన వైపు నుంచి చూపించారు. ఈ ఫార్మ్స్ ఎలా మారుతాయి, రాళ్ళు, వృక్షాలు. అంటే బ్రహ్మైక్యం జరిగిన తర్వాత ఏమవుద్ది అన్నది చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో కొత్త వర్డ్స్ చెప్పండి. అంటే బ్రహ్మైక్యం అయిన తర్వాత ఏమవుతుందని, తర్వాత ఇది కొత్త పదం కాన్షియస్ ఇగ్నరెన్స్. అది ఆత్మ ప్రయాణం చేసి ఆత్మ ప్రయాణం గురించి చెప్తున్నారండి. అది ఆ బుడగ రోల్ ఏమిటి, ఆ బుడగ పోగానే ఏమవుద్ది, ఆ చివరికి బ్రహ్మైక్యం వచ్చినప్పుడు ఏమవుద్ది, అలా అది చెప్తున్నారు. అది కరెక్ట్. ఓకే సార్. కాన్షియస్ ఇగ్నరెన్స్ కాన్షియస్ నాలెడ్జ్ కింద మారుతుంది. అలాగే ఇంప్రెషన్ కాన్షియస్నెస్, అన్ఇంప్రెషన్ కాన్షియస్నెస్ కింద. అది టర్మ్స్ గురించి. ఇది చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ టర్మ్ అంటే ఈ కాన్షియస్ ఇగ్నరెన్స్ అన్నది ఈ బియాండ్ లో స్టేట్ లో ఉన్నప్పుడు కనీసం ఇది కూడా అసలు ఈ వర్డే ఉండదు కాన్షియస్ అనేది. అందుకే దీనికి మీరు ఇక్కడ చూస్తే ఈ వర్డ్ వాడారు చూసారా, అన్కాన్షియస్ అని. అంటే ఒక గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి కనీసం తను ఉన్నాడనే విషయం కూడా తెలియదు. కానీ ఇక్కడికి కాన్షియస్ ఇగ్నరెన్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే కలగా అంటున్నాడు అనమాట. అంటే ఇగ్నరెన్స్ అంటే కళ, అక్కడ కళ తాలూకా కాన్షియస్నెస్ ఉంది వాడికి. కానీ ఆ కళలోని గాఢ నిద్ర నుండి కళలోకి వచ్చి కళలోని మేల్కోగానే అతనికి కాన్షియస్ నాలెడ్జ్ వస్తుంది. ఇక నాలెడ్జ్ అంటే సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని. సో తన జ్ఞానం అంటే మేల్కొన్నాడు కాబట్టి ఇప్పుడు తనకు ఎవరో తనకు తెలిసిపోయాడు. సో ఇంకొక విషయం కూడా ఉందండి లక్ష్మణ్. ఆ ఎన్వల్యూషన్ స్టార్ట్ అయ్యే స్టేజ్ అప్పటికి ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేసింది వాడికి కదా. ఎన్వల్యూషన్ వచ్చేసింది, కానీ ఆ కాన్షియస్నెస్ దేని గురించి ఉంది? వాడికి ఇగ్నోరెన్స్ గురించి ఉంది, నాలెడ్జ్ గురించి లేదు వాడికి. అప్పటికే ఉంది. అదే ఎన్వల్యూషన్ మొదల చెప్పారు కదా, అక్కడ రిఫర్ చేశారు. అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎన్వల్యూషన్ అప్పటి వరకు వాడుకున్న కాన్షియస్నెస్ ఇగ్నోరెన్స్ గురించి, అది నాలెడ్జ్ గా మారిపోతుంది. అది చెప్తున్నారు. కరెక్ట్. అది అందుకని బాబా చెప్తారు కదా, ఫస్ట్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ రాదర్ దాన్ నాలెడ్జ్ అని చెప్తారు బాబా కదా. అయితే ఇది అవసరమా అని అంటే, ఎస్, ఒక బర్డ్ ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దాన్ని తీసుకెళ్లి కేజీలో పెడితేనే దానికి ఫ్రీడమ్ అంటే ఆపోజిట్ చేయాలి. నిన్న కూడా ఎవరు అడిగారు ఎందుకు ఆపోజిట్ ని ఎక్స్పీరియన్స్ వచ్చింది డైరెక్ట్ గా అంటే, అది చెప్పారు వ్యతిరేక, అదొక ప్రిన్సిపల్ అంటే డిస్కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైనా దాని ఆపోజిట్ తెలిస్తేనే, చీకటి తెలిస్తేనే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది మనిషికి. అలాగే ఇక్కడ ఆ నిరాకార రూపం తనకు విలువ తెలియాలంటే అది సాకార రూపాన్ని పొందాలి. అందుకు ఈ రూపాన్ని పొందిందంటే గ్రాస్ కి స్ట్రైట్ అవే గ్రాస్ కి వచ్చింది అసలు విమరాగాన్ని. ఎందుకంటే దానికి ఈ గ్రాస్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ఫార్మ్లెస్ అనమాట. వచ్చి ఇదంతా మళ్ళీ వెళ్ళి ఇదంతా లేదు అని తెలుసుకొని దాన్ని తెలుసుకుంటాం. అది జర్నీ పాత్.
అది మొత్తం యాక్చువల్గా మీరు చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఎంటైర్ గాడ్ స్పీక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అది. ఆపోజిట్స్. ఇప్పుడు భగవంతుడు తన గుణాలను, తన అనంత గుణాలను ఎక్స్పీరియన్స్ చేయడానికి దానికి విరుద్ధమైనటువంటి అనుభవాలు పొంది తీరాలి కదా. తాను ఏకైకుడు, ఆ ఏకైకుణ్ణి అనే అనుభవం పొందడం కోసం అనేకత్వాన్ని అనుభవించవలసి వచ్చింది. అందుకని అదే ఈ opposite. ఆత్మలుగా మారిపోయాడు అవును. కదా. అవును. అలాగే అనంత శక్తిమంతుడు కాబట్టి అతను బలహీనతలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయవలసి వచ్చింది పరిమితం. కదా. అనంత ఆనందం అంటే భయంకరమైన విషాదాలన్నీ అనుభవించాల్సి వచ్చింది. సో భగవంతుని లక్షణాలకు విరుద్ధమైన అనుభవాలు పొందడం కోసము ఈ సృష్టిని మాధ్యమంగా వాడుకున్నాడు. సో ఇక్కడ అనుభవాలకు వచ్చేవన్నీ కూడా భగవంతుని విరుద్ధ గుణాలే ఇక్కడ అన్ని కదా. అవును. నేను వేరు అనేటువంటి వేర్పాటు భావము ఇదంతా ఏకత్వానికి విరుద్ధం. నేను బలం లేనివాడిని, బలహీనుణ్ణి, విషాదంలో మునిగి ఉన్నాను, ఈ దుఃఖం ఇవన్నీ కూడా దానికి విరుద్ధమైన అనుభవాలు ఇక్కడ. అవును. ఏమండి అసలు ఈ సృష్టికి ఎగ్జిస్టెన్స్ కి అది మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకు బాబా వచ్చి చెప్తుంటాడు, అసలు మీరు ఇవన్నీ పడుతున్న బాధలు, మీ కంప్లైంట్స్ ఇవన్నీ మీరు ఊహలో ఊహించుకుంటున్నవి. వాస్తవానికి నేను ఆ వాస్తవమైన స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వాస్తవానికి ఇవేవీ లేవు. కాకపోతే మీ మైండ్ మిమ్మల్ని ఆ భ్రమలో పెట్టేసి, అంటే చంటి పిల్లాడు కలగంటూ ఉయ్యాల్లో ఏవో కళ వచ్చిన చూసి భయపడిపోతుంటాడు. తల్లి చూస్తూ ఉంటది ఆ చంటి పిల్లాన్ని. అయ్యో వీడు హ్యాపీగా నా ఒళ్ళో లేకపోతే ఉయ్యాల్లో నా ఆధ్వర్యంలో వీడు చక్కకున్నాడు, కానీ వీడు భయపడిపోతున్నాడు అని తెలుస్తుంటది. సేమ్ మన పరిస్థితి అలాగే. అయితే అక్కడ తల్లి కల్లోకి రాలేదు, ఇక్కడ బాబా కల్లోకి వచ్చి చెప్పగలడు, ఒరే ఉద్దరేది భయపడకు, నేనున్నాను, నువ్వు నా దగ్గరే ఉన్నావు, ఇద్దరం ఒకటే అని. సార్ ఏమండి ముందుకెళ్దాం రాజుగారు. వెళ్దాం సార్, వెళ్దాం. సారీ మ్యూట్లో మాట్లాడుతున్నాను. సారీ. ఓకే, పర్లేదు. ఓకే, కంటిన్యూ చేయండి సార్. In human form, the highest and the most exalted divine status of God is that of Kutubiyat, where the Kutub or the Sadguru or perfect master not only consciously experiences infinite knowledge, infinite power and infinite bliss and all goodness and all that is infinite beauty, meaning glory, but he consciously uses these infinite aspects for those Jivatmas still undergoing the illusory states of God in illusion. ఈ హైయెస్ట్ డివైన్ స్టేటస్ దాన్ని ఏమంటారంటే కుతుబియత్ అంటారు. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అంటే బియాండ్ అంటే ఇవన్నీ ఈ ఇల్యూజన్ తాలూకు అంతా వ్యానిష్ అయిపోయిన తర్వాత ఒక హైయెస్ట్ డివైన్ స్టేటస్ గాడ్ చేస్తారు. దాన్ని కుతుబియత్ అంటారు. ఆయన్ని ఆ స్థితి పొందిన ఆయన్ని కుతుబ్ అంటారు. అదే సద్గురువు లేదా పర్ఫెక్ట్ మాస్టర్ని కూడా అంటారు. ఆయన ఏం చేస్తాడు, ఆ స్థితిని చేరిన తర్వాత నాట్ ఓన్లీ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఆయనకి కాన్షియస్గా అనుభవం ఉంటుంది. ఏది అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము మీద, ఈ మూడింటి మీద కూడా ఇది ఎరుకుతో కూడినటువంటి అనుభవం ఆయనకు ఉంటుంది. అంటే ఆయనకు ఎరుకు ఉంటుంది అన్నమాట ఈ మూడు స్థితుల మీద. అండ్ అలాగే ఆల్ గుడ్నెస్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇన్ఫినిట్ బ్యూటీ, మీనింగ్ గ్లోరీ. అలాగే ఈ మూడు స్థితులే కాకుండా ఆయనకి గుడ్నెస్ అంతా కూడా ఉంటుంది. అలాగే అనంతమైనటువంటి సౌందర్యం కూడా ఉంటుంది. దాన్నే మనం వైభవం అంటాం. బట్ అదే కాకుండా ఈజ్ కాన్షియస్లీ యూజెస్ దీస్ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్. ఈ అనంత శక్తి, జ్ఞాన, ఆనందాలు, ఈ గుడ్నెస్, బ్యూటీ, గ్లోరీ ఇదంతా కూడా ఆయన కాన్షియస్గా అంటే ఎరుకుతో వాడతాడన్నమాట వీటిని. ఎవరికి? ఈ ఇల్యూజన్లో కుట్టుమిట్టాడుతున్నటువంటి జీవాత్మల్ని పైకి తీసుకురావడం కోసం ఈ స్థితులన్నింటినీ కూడా ఆయన వాడతాడు అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్ లో. అదేంటి, ఇది హ్యూమన్ ఫామ్ అన్నారండి బాబు గారు. హ్యూమన్ ఫామ్ లో హైయెస్ట్. అదేండి, ఓకే. ఏమన్నా ప్రశ్న ఉంది? చెప్పండి సార్. అదే హ్యూమన్ ఫామ్ లోనే కదా చేరాలి కదండి. అవునండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? సమ్అప్ చేయండి సార్.
అదే ఈ అత్యంత ఉన్నతమైనటువంటి దైవీ హోదా కలిగినటువంటి స్థితి కుతూబియత్ కదండి. సద్గురు పర్ఫెక్ట్ మాస్టర్ అతడు మానవ రూపంలో కంటిన్యూ అవుతూ ఉంటాడు కదా. అదే మనం చెప్పుకున్నాం మానవ రూపంలో. అప్పుడు అంటే మానవ రూపంలో ఉండగా ఈ సద్గురు హోదాను పొందినప్పుడు అతడు తన అనంత దైవీ గుణాలను ఎరుకలోనికి తెచ్చుకుంటాడు. ఏది లక్షణత్రయము, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం, ఈ మూడింటిని కూడా అలా ఎరుక పొందడమే కాకుండా ఇంకను మాయ యొక్క ప్రభావంలో కొట్టుకుపోతున్నటువంటి జీవాత్మలను ఉద్ధరించడం కోసం ఈ 3 శక్తులను ఉపయోగించగలుగుతాడు కుతుబియత్. అది అంటే కుతుబియత్ స్థితి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ ఈ పేరాలు బాబా చెప్తున్నారు. అతడు తన ఈ 3 శక్తుల యొక్క ఎరుకను పొందడమే కాకుండా ఇతరులను ఉద్ధరించడానికి వీటిని వాడగలుగుతాడు అని చెప్తున్నారు. ఎస్ సార్. జవాబు సార్. ఇక్కడ దాకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే దీనికి ఉన్న బియాండ్ స్టేట్ కి సంబంధం ఏం లేదు కదా సార్. జస్ట్ కుతుబియత్ గురించి చెప్తున్నాడు అంతే. బియాండ్ స్టేట్ అండి ఇవన్నీ కూడా. కుతుబియత్ అనేటువంటిది కూడా బియాండ్ స్టేటే. ఓకే ఓకే. అంటే ఏబిసి అని ఉన్నాయి, తర్వాత వస్తాయి మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో వివరంగా వస్తాయండి. ఓకే సార్. అదే నాకైతే ఐడియా లేదండి ఏబిసి స్టేట్. అదే తర్వాత వస్తాయి. ఓకే సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. అమ్మా శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబు. In this exalted divine status of Kutubiyat, not only man becomes God, but man lives the life of God too. అంటే ఇట్లాంటి అత్యంత ఉత్కృష్టమైన ఆ కుతుబియత్ దైవీ హోదాలో ఈ మానవుడు భగవంతుడు అయిపోవడమే కాకుండా ఆ మానవుడు భగవంతుడి జీవితాన్ని జీవించడం అనేది కూడా జరుగుతుంది అనమాట. టు వర్షిప్ దిస్ మ్యాన్ గాడ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ విత్ ఇన్ఫినిట్ అట్రిబ్యూట్స్. అటువంటి ఈ మానవ దైవాన్ని మనం సద్గురు అంటాం ఆయన్ని. ఆ మానవ దైవాన్ని ఆరాధించడం అంటే అనంత గుణాలు కలిగిన ఆ భగవంతుణ్ణి, సాక్షాత్తు భగవంతుడిని మనం ఆరాధిస్తున్నట్టు అనమాట. అంటే ఈ సృష్టిలో ఉన్న అత్యంత ఉన్నతమైన హోదా ఏది అంటే ఈ కుతుబియత్ హోదాని. ఆయనకి సర్వము తెలుసు. ఆ స్థితిని భగవంతుడు మానవ రూపాన్ని ధరించి తిరిగి భగవంతుడిగా మారి ఈ మానవాళినందరినీ ఉద్ధరించడానికి తిరిగి ఆ స్థితిని నిలుపుకుంటూ వీళ్ళందరి కోసం పనిచేసే స్థితి అనమాట అది. అందువల్ల అటువంటి మహానుభావాన్ని ఆ సద్గురుని ఆరాధించడం అంటే సాక్షాత్తు భగవంతుడినే ఆరాధించడం వంటిది అని చెప్పేసి ఇక్కడ అంటున్నట్టు అర్థమవుతుందండి. జై బాబా. జై బాబా. నెక్స్ట్ కూడా చదివినాం చిన్నగా. నెక్స్ట్. ఓకే అండి. జై బాబా. This highest divine status of living the life of God consciously in human form is attained very, very rarely by very, very few Sivatmas after the unconscious Atmas pass through the process of evolution, incarnation and involution of consciousness as Jivatmas and attain Nirvana, which in some cases is immediately followed by Nirvikalpa Samadhi of super consciousness asserting as శివాత్మాస్. ఇప్పుడు ఆ విధమైన దానికి ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చెప్తుంది అనమాట. ఈ అత్యంత ఉన్నతమైన ఈ దైవీ హోదాను ఈ చాలా చాలా అరుదుగా చాలా అతి తక్కువ మంది శివాత్మలు మాత్రమే పొందగలుగుతారు. ఈ శివాత్మలు ఎలా తయారవుతారు? ఈ శివాత్మలు అనేవాళ్ళు ఎరుకలేని ఆత్మలుగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన జీవాత్మలు అవి. ఆ తర్వాత పరిణామ ప్రక్రియలో పాల్గొని ఆ తర్వాత పునర్జన్మ ప్రక్రియలోని అంతా చేసి తర్వాత చైతన్యం అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియను కూడా దాటుకొని నిర్వాణ స్థితిని పొంది ఆ నిర్వాణ స్థితిని పొందిన వెనువెంటనే కూడా నిర్వికల్ప సమాధి స్థితిని పొందుతారు. అటువంటి వారిని మనం శివాత్మలు అంటన్నమాట. ఆ శివాత్మలు అలా నిర్యాణాన్ని పొందిన వెంటనే నేరుగా పరమ చైతన్యానికి చెందిన ఈ నిర్వికల్ప సమాధిని పొంది, అంటే మధ్యలో మనకి ఆ దైవీ కూడలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ శివాత్మలు ఎప్పుడైతే
బకాబిల్లా స్థితిని కూడా చేరిపోతాయో, తర్వాత ఈ భగవంతుని స్థితిని, మానవ స్థితిని రెండిటిని కొంతకాలం పాటు అనుభవించిన తర్వాత కేవలం ఈ రెండిటిని కూడా పాక్షికంగా అట్లా అనుభవిస్తున్నప్పుడు స్థిరంగా రెండిటిని తను సమానంగా అనుభవించే స్థితికి చేరుకుంటారు. వాళ్ళనే మనం ఈ సులుకీర్తి అంటాం కదా! ఆ సులుకీర్తి స్థితి నుండి కూడా ఇంకా ఈ పరమ చైతన్యాన్ని నిలుపుకొని సారీ ఎటెళ్ళిపోతున్నాను. కాదు సారీ. ఈ నిర్వాణాన్ని పొందిన వెంటనే కూడా ఈ నేరుగా ఈ పరమ చైతన్యాన్ని స్థితికి పొంది తమను తాము శివాత్మలుగా చాటుకుంటారనమాట. ఆ శివాత్మలే తర్వాత ఈ సద్గురువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. జై బాబా అండి. నేను కన్ఫ్యూజ్ చేశానేమో. అదే నెక్స్ట్ పేరా అది కొంచెం ముందే చెప్పుకుంటారు, పర్వాలేదు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అయితే ఇన్ సమ్ కేసెస్ అన్నారు మరి ఇక్కడ నిర్వాణ అటైన్ అయిన తర్వాత కొద్ది మందిలోనే ఇది మళ్ళీ నిర్వికల్ప సమాధి అంటే ఇది సమ్మప్ చేయండి సార్. ఒకసారి రోల్ చేయరా, అది పై పేర వదిలేస్తాం మనం, అది కూడా సమ్మప్ చేయాలి కొంచెం. అది ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ ఇప్పుడు ఈ సద్గురు అనేటువంటి ఆ స్టేటస్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారండి బాబా. ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి నడిచే డిస్కషన్ అంతా కూడా సద్గురు గురించి కన్సాలిడేట్ చేసి చెప్తున్నారు. ఈ కుతుబియత్ అనేటువంటి ఈ డివైన్ స్టేటస్, ఇది గొప్పతనం ఏంటంటే అతను భగవంతుడు అయిపోవడమే కాదు, భగవంతుడి జీవితాన్ని జీవించేటువంటి స్టేటస్ అది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంచేత ఈ మానవ దైవాన్ని, మ్యాన్ గాడ్, ఇతన్ని పూజించడము అంటే అనంత గుణాలు కలిగినటువంటి భగవంతుణ్ణి పూజించడమే అవుతుంది. అంటే అంత గొప్ప స్థితి సుమ ఈ స్థితి, సద్గురువు స్థితి అని చెప్తున్నారు. ఎందుకు గొప్పది అనేటువంటిది కింద పేరల్లో బాబా చెప్తున్నారు. అది ఇది ఆత్మ మొత్తం ప్రయాణం అంతా ముగించుకొని మనం చదువుకున్న 50 కోట్ల జన్మలు ఎత్తాలి అని చెప్పుకుంటూ ఉంటాం మనం. 50 కోట్ల జన్మలు మొత్తం ఆత్మ ఎత్తవలసిన జన్మలట భగవద్ అనుభవం పొందేలోగా. ఇన్ని జన్మలు ఎత్తి ఈ ప్రయాణం అంతా చేసి ఏది ఎవల్యూషను, రీఇన్కార్నేషను, ఎన్వల్యూషను, ఇవన్నీ స్థితులు దాటుకుని ఇక్కడికి వచ్చిన ఆత్మలలో అతి కొద్ది ఆత్మలు మాత్రమే ఈ శివాత్మగా అవుతాయి. ఆ శివాత్మలలో కొద్ది ఆత్మలు మాత్రమే ఈ సద్గురు స్థితిని పొందుతాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. మనం ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే, ఇప్పుడు నిర్వాణకి రాగానే పనా స్థితికి చేరుగానే ఈ ఆత్మల ఆ స్థితిని చేరుకున్న ఆత్మలలో కొన్ని ఆత్మలు బాడీ వదిలేసి లిబరేషన్కి వెళ్ళిపోతాయి కదా. మిగిలిన ఆత్మలు నిర్వికల్పాలోకి వెళ్తాయి. ఆ నిర్వికల్పాలోకి వెళ్ళిన తర్వాత కూడా 3-4 రోజుల్లో శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయే ఆత్మలు కొన్ని ఉంటాయి, పూర్తి రిటైర్మెంట్. అలా కాకుండా దేహముతో కొనసాగేవి శివాత్మలు అన్నారు కదా, మనం చెప్పుకున్నది అదే. ఆ శివాత్మలలో కొన్ని ఆత్మలు మజూబులుగానే ఉండిపోతాయి, కొన్ని ఆత్మలు పరమహంసాలుగా ఈ తుర్యావస్థ ఇవన్నీ దాటుకుని వెళ్తాయి. మనం అనే చదువుకున్నవి కొత్తవేవి కావు ఇవి కదా. అందులో చాలా అరుదైన ఆత్మలు మాత్రమే ఈ సద్గురు స్థితిని పొందుతాయి. ఇవన్నీ శివాత్మలే అన్నారు. ఏది భగవద్ అనుభవము పొందిన తర్వాత దేహముతో ఉన్నటువంటి ఆత్మలను శివాత్మలు అన్నారు. ఈ శివాత్మలలో కొద్ది మంది మాత్రమే సద్గురు స్థితిని పొందుతారు. అంత గొప్ప స్థితి ఇది. కనుక ఆ స్థితిని పూజించిన వాడు భగవంతుణ్ణి పూజించినట్టే అని చెప్పారు. ఎస్ సార్.
జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? జయబాబు సార్, ఇక్కడ attain nirvana which in some cases is immediately followed by nirvikalpa samadhi of super consciousness asserting as శివాత్మాస్. అంటే కొన్ని నిర్వాణ పొంది కొన్ని ఇన్ సమ్ కేసెస్ అన్నారు ఏంటంటే అది అదే ఎక్కువ లిబరేషన్ లోకి వెళ్ళిపోతాయి ఆత్మలు. అదే చాలా తక్కువ ఆత్మలే రియలైజేషన్ లోకి వెళ్తాయి, నిర్వికల్పలోకి వెళ్తాయి. కరెక్ట్. నేనేమనుకుంటున్నానంటే ఈ నిర్వాణ ఫనా స్టేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్నెస్ కి కొన్ని ఆత్మలు వెళ్ళిపోతాయా అంటే ఈ మధ్యలో నువ్వు చెప్పిన ఇంటర్వ్యూనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మన పరమహంస స్టేజ్ ఇవన్నీ డివైన్ జంక్షన్ అది కాకుండా అని ఏమైనా అర్థం వస్తుందని అనుకున్నాను దీంట్లో. ఇప్పుడు యాక్చువల్గా నిర్వాణకు వచ్చిన తర్వాత ఎక్కువ ఆత్మలు లిబరేషన్ లోకి వెళ్ళిపోతాయి, కొన్ని ఆత్మలు మాత్రము నిర్వికల్పలోకి వెళతాయి కదా. నిర్వికల్పలోకి వెళ్ళగానే ఐఆమ్ గాడ్ స్టేట్ ఇన్వేరియబుల్లీ అక్కడికి వెళ్ళిన ఆత్మలన్నింటికి వచ్చేస్తుంది. కానీ అందులో మళ్ళీ ఎక్కువ ఆత్మలు 3-4 రోజుల్లో దేహం వదిలేసి వెళ్ళిపోతాయి, స్టేట్ 2B లోకి రిటైర్మెంట్ లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా బాడీతో కంటిన్యూ అయ్యే ఆత్మలు అవి మజూబులుగాను పరమహంసలుగాను ఉంటాయి, అవన్నీ శివాత్మలు అవుతాయి. అవి వాటి గురించి ఇంకా నెక్స్ట్ పేరాల్లో చాలా డీటెయిల్ గా చెప్తున్నారు బాబా. అంతకంటే డీటెయిల్ గా మనం ఇక్కడ వెళ్ళలేదు. అది ఆ శివాత్మలలో చాలా అరుదైన ఆత్మలు సద్గురువు అవుతాయి అని చెప్పారు. అంతవరకు ఇక్కడ అంటే అది లక్ష్మణ్ యూ కెన్ యాడ్ అండి అమ్మా. అవునండి, అంటే శివాత్మ అనే వర్డ్ వాడగానే దాని అర్థం రియలైజేషన్ అని. సో లిబరేటెడ్ సోల్స్ బాబా శివాత్మ అనే వర్డ్ వాడలేదు. సో ఒక సోల్ 6th నుండి 7th కి వెళ్ళగానే 7th లోకి వెళ్ళడం అనేది ఫనాతో క్లోజ్ అయిపోతే అది లిబరేటెడ్ సోల్. లిబరేటెడ్ సోల్స్ శివాత్మ అనలేదు. బట్ ఆ ఫనా నుండి ఫనా ఫిల్లాకి అంటే నిర్వికల్ప సమాధికి, నిర్వాణ నుండి నిర్వికల్ప సమాధికి వెళ్ళిన వాళ్ళు మాత్రం శివాత్మ అన్నారు. ఇంకా అక్కడ నుండి ఆ శివాత్మ మజూబుగా ఉంటుంది, ఆ బ్రహ్మీభూతిగా ఫస్ట్ ఉంటుంది, తర్వాత పరమహంస అవుతుంది. అంటే దానికి ఎంతవరకు జర్నీ రాసి పెట్టుండే అంతవరకు, తర్వాత జీవన్ముక్త అవుతుంది, సద్గురు అవ్వాల్సి ఉంటే సద్గురువు కూడా అవుతుంది. ఇది మన 4 జర్నీస్ ముందు డిస్కస్ చేసాం. అలా ఉంది. కానీ ఈ అన్ని స్థితుల్లో కూడా నిర్వికల్ప మొదలుకొని సద్గురు స్థితి వరకు ఉన్న అన్నింట్లోనే ఉన్నదని శివాత్మ అనే అంటారు. కాకపోతే శివాత్మ ఇన్ మజూబ్ స్టేట్, శివాత్మ ఇన్ సులీకియత్ స్టేట్, శివాత్మ ఇన్ కుతుబియత్ స్టేట్ అంటారు. అంటే రియలైజేషన్ పొందినటువంటి సోలు బాడీతో కంటిన్యూ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలండి. అంతే. అంటే నిర్వాణ తర్వాత ఇన్ సమ్ కేసెస్ అంటే ముందుకెళ్తాయి కొన్ని అని చెప్తాడు. అంతే అంతేనండి. ఇప్పుడు మనకి బాబా మై విష్ లో లాస్ట్ పాయింట్ అనేది నిర్వాణ గురించి ఒక రకంగా చెప్పారండి. లిబరేషన్ అని అన్నారు కదా, నా నామాన్ని రోజుకి ఒకసారి తీసుకుంటే నువ్వు ఇందులో బయటపడిపోతావు, ఈ పునర్జన్మల పరంపరలో అంటారు. మనకు జనన మరణ చక్రం నుండి బయటపడినాం అంటారు. అది నథింగ్ బట్ నిర్వాణ. There is no limit to souls that can be granted liberation అని కూడా అన్నారు. నేను మొత్తం సృష్టికి లిబరేషన్ ఇచ్చేయగలను అన్నారు కదా. రియలైజేషన్ చాలా చాలా కష్టం అండి. అది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానిలో అనమాట. రియలైజేషన్ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ సోల్స్, బట్ లిబరేషన్ పర్సనల్ క్యూ లాగా అందరికీ ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, ఇది చిన్న డౌట్ అండి. ఇప్పుడు అడగండి సార్. ఏం లేదండి, ఇప్పుడు 56 మంది శివాత్మలు అంటారు కదా, అది ఇంక్లూడింగ్ నిర్వికల్ప సమాధి అటైన్ వాళ్ళతో కలుపుకునండి అవన్నీ. నేను నెక్స్ట్ ప్యారల్లో వస్తాయండి అన్ని, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, అది అయిన తర్వాత అప్పుడు మనకు క్లారిటీ వస్తాయి. ఓకే రామారావు. ఓకే సార్, అలాగే రాజు గారు అలాగే. చిన్న నా డౌట్ ఏంటంటే నిర్వాణ తర్వాత ఇక్కడ కింద తర్వాత సూపర్ కాన్షియస్నెస్ అనేది నిర్వికల్ప నుంచి ఉంటుంది, నిర్వాణ నుంచి వెళ్ళేది ఓన్లీ టోటల్ బ్లిస్ ఒకటే, అలా అనుకోవచ్చు అంతే కదా. లిబరేషన్ బ్యాచ్ ఎక్స్పీరియన్స్ చేసి ఓన్లీ బ్లిస్ అండి. బ్లిస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. సూపర్ కాన్షియస్నెస్ అన్ని 3 ఉంటాయి.
నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇంకొకటి ఉందమ్మా పేరా మీది, అవునండి, అవునండి. జై చదివేయండి. క్విక్గా at all చదివేద్దాం. times and in all ages and at one and the same time there are always on this earth 56 Sivatmas or God realized Atmas. అంటే ఇప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ అని అనుకోవాలి. అన్ని యుగాల్లో కూడా అదే సమయంలో ఈ భూమి మీద 56 మంది శివాత్మలు లేకపోతే ఈ భగవద్ అనుభవాన్ని పొందిన ఆత్మలు ఉంటారనమాట. నిర్యాణం చెందిన వాళ్ళు భగవంతులను ఐక్యమైపోతారు. అక్కడి నుంచి నిర్వికల్ప సమాధికి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఈ భగవద్ అనుభవాన్ని పొందిన వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లోనూ 56 మంది ఈ ప్రపంచంలో నివసిస్తూ ఉంటారు. అయితే of these 56 Sivatmas, some remains in the state of Mazubiyat. అంటే ఈ 56 మందిలో కొంతమంది మజూబియత్ స్థితిలో ఉంటారు. కేవలం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ శారీరక స్పృహ లేని స్థితి అనమాట అది. మా రూపాన్ని నిలుపుకొని ఉంటారు కానీ మా దేహం యొక్క స్పృహ ఉండదు వాళ్ళకి. వాళ్ళని మజూబియత్ అంటాం. సమ్ రిమైన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ డివైన్ జంక్షన్, ద తురీయ అవస్థ. కొంతమంది ఆ స్థితిని దాటి కొంత శారీరక అనుభవం ఉంటుంది, ఆ భగవద్ అనుభవాన్ని పొందుతూ ఆ తురీయ అవస్థలో ఉంటారనమాట. దాన్ని డివైన్ జంక్షన్ అంటారు. నోన్ ఇన్ సూఫీ టర్మ్స్ యాజ్ ఫనామా అల్ బకా. వాళ్ళ ఆ సూఫీ టర్మ్ ఏంటి, ఫనామా అల్ బకా అనే స్థితి అనమాట. దాన్ని తురీయ అవస్థ అంటారు. ఇటు గాడ్ స్టేట్ ని అనుభవిస్తూ ఉంటారు, కాస్త మానవ స్పృహను కూడా, తన శరీరం యొక్క స్పృహను కూడా కలిగి ఉంటారు. కొంతసేపు అది, కొంతసేపు ఇది, అలా. అయితే in a very few of them crossing the divine junction remain in the state of sulikiyat. ఈ యొక్క దైవీ కూడలిని దాటి వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో అతి కొద్ది మందిలో ఈ కొద్ది మంది ఇట్లా కొంచెం కొంచెం ఫిల్టర్ అవుతూ వస్తారనమాట. ఇంకా వాళ్ళకి అదృష్టం ఉన్నవాళ్ళు ఆ డివైన్ జంక్షన్, ఆ దైవీ కూడలిని దాటి ముందుకు వచ్చేసి స్థిరంగా ఏకకాలంలోనే తన దేహ స్పృహను, మానవ స్పృహను కలిగి ఉంటారు. అలాగే దైవీ స్పృహను కూడా కలిగి ఉండాలి వాళ్ళు. అంటే ప్రాపంచిక స్పృహని, దైవత్వం, ఆ పరమాత్మ స్థితి అనుభవాన్ని, ఆ రెండింటిని, దైవత్వాన్ని మానవత్వాన్ని రెండింటినీ కలిగి ఈ దేహం ధరించి ఉంటారు. వాళ్ళని సులూకియత్, ఆ స్టేట్ ని సులూకియత్ అంటారు, లేదా వాళ్ళని సాలికులు అంటారు. అండ్ ఓన్లీ 5 of them are always there in the state of kutubiyat as long as all these retain human forms. వీళ్ళందరూ కూడా మానవ రూపాన్ని నిలుపుకొని ఉన్నంత కాలం ఆయా స్థితుల్లో ఉంటారు. అయితే ఈ సులూకియత్ స్టేట్ కి వచ్చేసిన వాళ్ళలో కొంతమంది, అది అతి కొద్ది మంది అయిన ఆ 5గురికి మాత్రం ఈ దైవీ ప్రణాళికను నిర్వహించే బాధ్యత అప్పగించబడుతుంది. వాళ్ళనే మనం సద్గురువులు అంటాం అనమాట. వాళ్ళు అత్యంత ఉన్నతమైన స్థితిలో, అత్యంత ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారు. ఈ ప్రపంచం మొత్తం మీద మానవాళి మొత్తానికి సేవ చేసేటందుకు వాళ్ళు ఈ స్థితిలోకి దిగి వస్తారనమాట. వాళ్ళనే మనం పంచ సద్గురువులు అని భావిస్తున్నాం. ఆ పంచ సద్గురువులకి ఈ భగవత్ కార్యాన్ని నిర్వహించే కార్యనిర్వహణ అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా అత్యంత ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆరాధించినట్లయితే సాక్షాత్తు భగవంతుని ఆరాధించినట్లే అని మనం పై పేరాలో చెప్తున్నాం. ఈ 56 మంది శివాత్మలలో వీళ్ళు పరిపూర్ణులు అనమాట. ఈ 5 సద్గురువులు అనేవాళ్ళు పరిపూర్ణులు. జై బాబా అండి. నాకు ఇంతవరకు మీరు యాడ్ చేయండి సార్. మీరు సమప్ చేయండి సార్, టైం లిమిటెడ్ అంతే. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కూడా ఆఖరి లైన్లో ఒకటి ఉందండి, అది చెప్పుకోవాలి మనం. ఎప్పుడు కూడా ఎల్లకాలాల్లోనూ, అంటే వీళ్ళు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదని చెప్తున్నారు. 56 మంది శివాత్మలు ఉంటారు. అంటే భగవద్ అనుభవం పొందేసిన తర్వాత మానవ దేహముతో కంటిన్యూ అవుతూ ఉంటారు 56 మంది. ఇది ఫిక్స్డ్. అంటే అందులో ఒకడు బాడీ వదిలేసాడు అనుకోండి, ఇంకోటి వస్తాడు అన్నమాట దానిలోకి. ఆ 56 మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే ఈ 56 మంది బ్రేకప్ కూడా బాబా చెప్పారు. ఈ 56 మందిలో కొంతమంది మజూబియత స్థితిని అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది డివైన్ జంక్షన్ దగ్గర ఉంటారు, కొంతమంది డివైన్ జంక్షన్ దాటుకొని సులూకియత్ స్థితిని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళలో, ఆ సులూకియత్ స్థితిని అనుభవించే వాళ్ళలో 5గురు మాత్రము ఈ కుతుబియత్ స్థితిని అనుభవిస్తూ ఉంటారు. ఎంతవరకు? వాళ్ళు దేహమును, మానవ రూపమును ఉంచుకున్నంత వరకు. అంటే ఆ 5గురులో మానవ దేహాన్ని ఎవడైనా వదిలేస్తే వాడు కుతుబియత్ స్థితిలో ఉండడు, వాడు బయటకు వచ్చేస్తాడు. అది
ఇది సార్ బాబా ఈ పేరాలో చెప్పిన విషయము. ఇందాక రామారావు గారు ఏదో అడిగారు దీని గురించి, శివాత్మ గురించి. ఎస్ సార్. అదే అంటే ఈ మజూబుల్ నుంచి కలిపి 56 మంది కదండి. అంతే బ్రేకప్ చెప్పారు కదండి బాబా. మరి అదే నిర్వికల్ప సమాధిలో ఉన్న 3-4 రోజులు వాళ్ళు శివాత్మ 56లోకి రారు. మజూబులు, జీవన్ముక్తాలు, వీళ్ళందరూ పరమహంసాలు వీళ్ళందరూ వీళ్ళే అండి. అంటే గాడ్ రిలైజేషన్ 3-4 days బాడీ ఉంచుకొని వాళ్ళు ఇంకా శివాత్మలోకి రారు అంటున్నారు. అంటే ఆ 3-4 days బాడీతో ఉంచుకుంటూ వాళ్ళు కూడా వస్తారేమో. అది లక్ష్మణ్ చెప్పాలి. అది కొద్దిగా నిర్వాణ బ్యాచ్ తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ వస్తారండి. అంటే నిర్వాణ బ్యాచ్ ఎవరైతే ఇన్ఫినిట్ బ్లిస్ పొందుతున్నారో వాళ్ళు మోస్ట్లీ చనిపోతారు. ఇంకా అంటే వాళ్ళ బాడీ వదిలేస్తారు. వాళ్ళు కాకుండా మిగిలిన అన్ని శివాత్మలు ఎవరైతే నిర్వికల్ప సమాధికి వెళ్ళారు, ఐఆమ్ గాడ్ అని కాన్షియస్ గా తెలుసుకున్నారు, బాడీతో ఉన్న వాళ్ళందరూ కూడా 56 లో ఉంటారు. కాకపోతే ఇంకొన్ని ఫిల్ అయిపోతుంటది వెంటనే. అది కరెక్ట్. 3 or 4 days బాడీ డ్రాప్ చేస్తారన్నా వాళ్ళు ఇంక్లూడింగ్ 56 లోనే ఉంటారు. అంతే కదా. వాళ్ళు నిర్వికల్ప సమాధిలో ఉంటే ఖచ్చితంగా ఉంటారు. ఓకే, టైం కూడా అవుతుందండి. అది నేను చెప్పింది మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. గంట నుంచి గంటన్నర మారుద్దాం. అది విజిబుల్ అయినా అందరికీ. అయితే కొంచెం మనం మార్పు చేసుకోవాలి. లింక్ మారుతుందండి, ఎందుకంటే టైం గంట దాటుతుంది కనుక కొంచెం గంటన్నర వచ్చేలాగా వేరే ఆప్షన్ ఏదో ఉంది, అది మార్చుకుని చేయాలి. అందరూ అయితే ఒక ఇబ్బంది సార్, ఈ గంటన్నర చేస్తే మనకి 2 వారాలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే నగర సంకీర్తన క్లాస్ అవుతుంది. 6 వరకు ఎలాగో మేనేజ్ చేయొచ్చు. అది 6:30 అయింది అనుకోండి, అది నగర సంకీర్తన 2 weeks క్లాస్ అయిపోతుంది సార్. సాటర్డే, సెకండ్ సాటర్డే, థర్డ్ సండే క్లాస్ అవుతుందండి. అది వీక్ డేస్ లో ఒక రోజు పెట్టుకోవచ్చు అని ఆల్టర్నేటివ్ కూడా అన్నారు రాజు గారు. వీక్ డేస్ లో ఎప్పుడన్నా ఒక రోజు పెట్టుకోవచ్చా అని. మామూలు 5 to 6 ఫిక్స్డ్ గా ఉంచేసి ఇంకో రోజు యాడ్ చేసుకుంటే సరిపోద్దాం. అదే వెడ్నెస్డే ఏమన్నా పెట్టుకోవచ్చా, అది కూడా ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ వీక్ ఒక డెసిషన్